హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి చోటు చేసుకోనున్నటువంటి కీలక మార్పులు ఇవే. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు సంబంధించిన ఒక అత్యంత కీలకమైన మరియు తాజా అప్డేట్ సమాచారం అందుబాటులోకి వచ్చింది. 2026 ఏప్రిల్ 1వ తేదీ నుండి మన దేశంలో మరియు రాష్ట్ర ఆర్థికపరమైన నిబంధనల్లో అలాగే పన్నుల విధానంలో అనేక కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ మార్పులు నేరుగా మీ నెలవారీ ఆదాయం, పొదుపు మరియు రోజువారీ లావాదేవీల బ్యాంకింగ్ లావాదేవీలపై ప్రభావం చూపుతాయి కాబట్టి, ప్రతి ఒక్కరూ వీటిని క్షుణ్ణంగా తెలుసుకోవడం ఎంతో అవసరము. ఇన్‌కమ్ టాక్స్ లేదా ఆదాయపు పన్ను విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం అయితే తీసుకుంది. అదేంటంటే ఇప్పటివరకు మనం అనుసరిస్తున్నటువంటి అత్యంత పాతదైన 1961 ఆదాయపు పన్ను చట్టం స్థానంలో సామాన్య ప్రజలకు కూడా సులభంగా అర్థమయ్యే సరళమైనటువంటి భాషతో కూడిన సరికొత్త ఆదాయపు పన్ను చట్టం అనేది అమల్లోకొస్తోంది. ఈ కొత్త చట్టం వల్ల పన్ను చెల్లింపుదారులు క్లిష్టమైన న్యాయమైన పదజాలం నుండి విముక్తి పొందుతారు. అలాగే గతంలో పన్ను చెల్లింపుదారులను గందరగోళానికి గురిచేస్తున్నటువంటి అసెస్‌మెంట్ ఇయర్ మరియు ఫైనాన్షియల్ ఇయర్ అనే 2 వేర్వేరు కాలపరిమితుల విధానానికి స్వస్తి పలికి ఇక నుంచి ఏప్రిల్ 1వ తేదీ నుంచి మార్చి 31 తేదీ వరకు ఉండే కాలాన్ని టాక్స్ ఇయర్‌గానే పరిగణిస్తారు. దీనివల్ల పన్ను లెక్కలు వేసుకోవడం చాలా స్పష్టంగా మరియు సులభంగా అయితే మారుతుంది. అలాగే ఉద్యోగులకు ఇచ్చేటటువంటి ఇంటి అద్దె భత్యం లేదా హెచ్ఆర్ఏ మినహాయింపు విషయంలో కూడా ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. సాధారణంగా మెట్రో నగరాల్లో పనిచేసే వారికి వారి బేసిక్ పేలో 50% వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. గతంలో ఈ సదుపాయం కేవలం ఢిల్లీ, ముంబై, కోల్కతా మరియు చెన్నై వంటి 4 నగరాలకే పరిమితం కాగా ఇప్పుడు ఆ సంఖ్యను 8కి పెంచారు. మన తెలుగు రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్‌లో పాటు పూణే, అహ్మదాబాద్ మరియు బెంగుళూరు నగరాల్లో నివసిస్తూ ఉద్యోగం చేసేవారు కూడా ఇకపై 50% హెచ్ఆర్ఏ మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే ఈ మినహాయింపు పొందాలంటే ఉద్యోగులు తాము ఉంటున్నటువంటి ఇంటి యజమానితో కుదుర్చుకున్నటువంటి అద్దె ఒప్పందం మరియు యజమాని యొక్క పాన్ వివరాలను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. లేబర్ కోడ్‌కు సంబంధించిన కొత్త జీతాల నిబంధనలు కూడా అమల్లోకైతే వస్తున్నాయి. ఇది ప్రతి ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగిపై ప్రభావం చూపుతుంది. కొత్త నిబంధనల ప్రకారం ఒక ఉద్యోగి పొందే మొత్తం జీతంలో బేసిక్ పే లేదా ప్రాథమిక వేతనం కనీసం 50% ఉండాలి. ప్రస్తుతం చాలా సంస్థల్లో పన్నులు మరియు ఇతర ప్రయోజనాల కోసం బేసిక్ పేను కేవలం 30-40% చూపిస్తున్నారు. బేసిక్ పే పెరగడం వల్ల ప్రతి నెల మీ చేతికి వచ్చే నగదు కొంచెం తగ్గినప్పటికీ, భవిష్యత్తులో మీకు అందే పీఎఫ్ మరియు గ్రాట్యుటీ వంటి పదవీ విరమణ ప్రయోజనాలు భారీగా పెరుగుతాయి. దీనివల్ల ఉద్యోగికి దీర్ఘకాలంగా ఆర్థిక భద్రత లభిస్తుంది. పాన్ కార్డ్ మరియు నగదు లావాదేవీల నియమాలలో కూడా గణనీయమైన మార్పులైతే వచ్చాయి. ఇకపై కొత్తగా పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు కేవలం ఆధార్ కార్డ్ మాత్రమే కాకుండా అదనంగా ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్ లేదా పుట్టిన తేదీని ధృవీకరించే బర్త్ సర్టిఫికేట్ వంటి పత్రాలను కూడా జత చేయడం తప్పనిసరి చేశారన్నమాట. బ్యాంకింగ్ రంగంలో పారదర్శకత కోసం ఒక ఆర్థిక సంవత్సరంలో మీ బ్యాంక్ ఖాతాలో రూ. 10,00,000 కంటే ఎక్కువ నగదును డిపాజిట్ చేసినా, లేదంటే విత్‌డ్రా చేసినా సరే ఖచ్చితంగా మీ యొక్క పాన్ కార్డ్ వివరాలను బ్యాంకుకు సమర్పించాల్సి ఉంటుంది. ఆస్తుల కొనుగోలు విషయంలో కూడా పరిమితులు మారాయి. ఇల్లు లేదా స్థలం వంటి ఆస్తుల కొనుగోలు లేదా అమ్మకం విలువ రూ. 20,00,000 దాటితే పాన్ వివరాలు ఇవ్వటం విధిగా మారింది. గతంలో ఈ పరిమితి రూ. 10,00,000 వరకు మాత్రమే ఉండేది. అదనంగా రూ. 5,00,000 కంటే ఎక్కువ విలువైనటువంటి ఏ వాహనం కొనుగోలు చేసినా సరే పాన్ కార్డును సమర్పించడం తప్పనిసరి. ఇకపోతే స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేవారికి ఎస్టీటీ పెరగడం వల్ల లావాదేవీల ఖర్చయితే పెరగనుంది. ఫ్యూచర్ లావాదేవీలపై పన్నును 0.02% నుండి 0.05%కి పెంచారు.
అలాగే ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేటప్పుడు చెల్లించే ప్రీమియంపై పన్ను 0.01% నుండి ఏకంగా 0.015% పెంచడం జరిగింది. ఇది ట్రేడింగ్ చేసేవారి లావాదేవీలపై ప్రభావం చూపుతుంది. చివరగా రైల్వే టికెట్ క్యాన్సిల్ లేదా రద్దు చేసుకునే నియమాలలో ప్రయాణికులకు కొంత ఇబ్బందికర మార్పులు అయితే వచ్చాయి. ప్రయాణ సమయానికి కేవలం 8 గంటల ముందు వరకు మాత్రమే టికెట్ రద్దు చేసుకుంటే కొత్త రీఫండ్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రయాణానికి 8 గంటల లోపు టికెట్ రద్దు చేసుకుంటే అసలు ఒక్క రూపాయి కూడా తిరిగి రాదు. గతంలో ఈ పరిమితి 4 గంటల వరకు ఉండేది. ఒకవేళ మీరు ప్రయాణానికి 24 గంటల నుండి 8 గంటల మధ్యలో టికెట్ రద్దు చేసుకున్నట్లయితే మీకు కేవలం 50% డబ్బులు మాత్రమే రీఫండ్‌గా లభిస్తాయి. ఈ మార్పులన్నీ కూడా 2026 ఏప్రిల్ 1 తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అని జెప్పేసి ప్రభుత్వం నుంచి హెచ్చరిక, గమనిక అయితే జారీ అయింది ఫ్రెండ్స్.